సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయటపెట్టే దమ్ము లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సమస్యల్ని డైవర్ట్ చేసేందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. సమస్యలను డైవర్ట్ చేసేందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. రేవంత్ కు ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయటపెట్టే దమ్ము లేదని విమర్శించారు. దేశంలో ప్రతిపక్షాలు ఉండొద్దని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు కేటీఆర్. ఇవేవి లేవు, అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. యాడైతుందిరా భయ్, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి అద్దంటారు. ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు రైతులు బాధపడుతున్నారన్నారు హరీష్ రావు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. రఘునందన్ సరిగా పనిచేయకపోవడం వల్లే దుబ్బాక ప్రజలు చిత్తుగా ఓడించారని చెప్పారు. మెదక్ లో గెలిచేది బీఆర్ఎస్ఏనన్నారు హరీష్ రావు. ఇలా బీజేపీకి అభ్యర్థి వచ్చిండు, ఆ అభ్యర్థి మంచోడైతే మొన్ననే దుబ్బాకలు గెలిపియాలి కదా. ఆయన 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత, 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఆయన పాలన చూసిన తర్వాత ఈయన మాకు పనికిరాడు అని 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు. నువ్వు నిజంగా పనివంతునివే అయితే దుబ్బాకలని మొన్ననే గెలిపిస్తారు కదా. అంటే ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం, దీన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడలేదన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదన్నారు. రైతుల పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ఇచ్చిన హామీ 100 రోజుల్లో పూర్తి చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఇప్పుడు కల్లాలలో వరి పంట ఉన్నది, రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను క్వింటాలుకు 500 రూపాయల అదనపు బోనస్ తో కొన్న తర్వాతనే మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలని ఓట్లు అడగాల, రైతుల్ని ఓట్లు అడగాల అని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. 500 రూపాయల బోనస్ ఇచ్చి వరి ధాన్యాన్ని కొనండి, కొన్న తర్వాత ఓట్లు అడగండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. శరణ్ చౌదరి ఎవరో తెలియదన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. భూ కబ్జా చేస్తున్నాడని అతడిని బీజేపీ సస్పెండ్ చేసిందన్నారు. ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్స్ తో ఎన్ఆర్ఐ విజయ్ ని శరణ్ మోసం చేశాడన్నారు. సాయం కోసం విజయ్ తన దగ్గరకు వచ్చారని చెప్పారు. విజయ్ ప్రణీత్ రావుతో తనకు ఎలాంటి బంధుత్వం లేదన్నారు ఎర్రబెల్లి. శరణ్ చౌదరి అని ఆరోపణలు చేసి నాకు నా మీద ఒక సీఎంపీఎస్లో పిటిషన్ పెట్టిందని తెలవటం జరిగింది. ఆ శరణ్ చౌదరి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. నిన్న మొన్న ఆయన విచారిస్తే ఆయన బీజేపీలో ఉండేది, ఈయన ఈ ల్యాండ్ దందాలు మోసాలు చేస్తుందని పార్టీ వాళ్ళు హైకమాండ్ చెప్తే వాళ్ళు పార్టీ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సబితా ఇంద్రారెడ్డి. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వరుస సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అన్ని పార్లమెంటు సెగ్మెంట్లలో సమావేశాలకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక పంటలు ఎండిపోతుండటంతో రైతుల తరపున కొట్లాడాలని క్యాడర్ కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇవాళ పలు జిల్లాల్లో నేతలు పంట పొలాల దగ్గరికి వెళ్లి రైతులను ఓదార్చారు.